ఈవీఎంల మీద వైసీపీ కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇందులో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి పాయింట్ అంటే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పనితీరులో మాయాజాలం, ఈవీఎంలో పోలైన ఓట్లకు ఫారం 17 ప్రకారం లెక్కించిన ఓట్లకు ఫారం 20 ప్రకారం మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి ఆ తర్వాత 4 రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం, తొలుత ప్రకటించిన దాంతో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54% పెరగడం, దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28,000 ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం, అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోవటం నిర్దేశించిన తదితర అంశాల మీద వైఎస్ఆర్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచిందట. ఏం సాక్ష్యాలు చూపెట్టారంటే వేడిగా ఉంది, దాంట్లో ఛార్జింగ్ అయిపోలేదు. 2024 ఎన్నికలు వినియోగించిన ఈవీఎంల తీరు మీద అనేక అనుమానాలు ఉందని వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు వీవీప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు ఉన్నాయి. పోలింగ్ పూర్తయ్యాక 80% ఉంటే 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో 98% ఛార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించినాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చాలా చోట్ల పోలింగ్ శాతం పెరిగింది. 4 కోట్ల ఓట్ల 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 గంటల తర్వాతే పోల్ అయ్యాయి. వీటిపై అనేక అనుమానాల్లో నేను విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే వీవీప్యాట్లను కంపారిజన్ చేయడం కుదరదని చెప్పారు. అవి రీఛార్జబుల్ బ్యాటరీలు కావడం వల్ల ఛార్జింగ్ పెరగడం తగ్గడం అంటూ జరగదని చెప్పారు. 2014-19 కంటే గత ఏడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి ఎక్కువ శాతం పోలింగ్ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకొని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మా అద్దోన్న ఆధారాలు ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్కి అందించారు. దీని మీద ఈసీ సానుకూలంగా స్పందిస్తూ ఓటర్ జాబితాల విషయంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక విస్తృత సవరణ చేపడతామని హామీ ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది వైసీపీ.